హరి ఓం. ఈరోజు మనం ఒక మంచి కాన్సెప్ట్ చెప్పుకుందాం. అదే నిత్య కళ్యాణం పచ్చతోరణం. అందరూ ఇది వినే ఉంటారు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దగ్గర ఆయనకి నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా జరుగుతూ ఉంటుంది ఎప్పుడు అని అంటూ ఉంటారు. అంటే బాహ్యార్థంగా అక్కడ ఎప్పుడు నిత్యం కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. అలాగే జనాలతో ఆ పచ్చదనం కనిపిస్తూనే ఉంటుంది. అయితే అది బాహ్యార్థంగా నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు. కానీ సత్య దృష్టితో చూస్తే నిత్య కళ్యాణం అంటే నిత్యము అంటే ఎల్లప్పుడూ అనగా అనుక్షణము, కళ్యాణము అంటే ఆనందము, అంటే అనుక్షణము ఆనందంగా జీవించగలగడం. అలాగే పచ్చతోరణం అంటే నువ్వు అనుక్షణం ఆనందంగా ఉన్నావంటే నీ ముఖంలో ఆ వర్చస్సు అనేది కాంతివంతంగా తేజవంతంగా ఉంటుంది. అది నిత్య కళ్యాణం పచ్చతోరణం. అయితే ఈ అనుక్షణం మనం ఆనందంగా ఉండగలగాలి, హ్యాపీగా ఉండగలగాలి. దానికి ఎలా అయ్యానంటే షేక్స్పియర్ అంటాడు, ఆల్ వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్, వీఆర్ మియర్ యాక్టర్స్ ఓన్లీ. అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఒక నాటక రంగం, మనం ఓన్లీ పాత్రధారులం. అంటే ఎవరి పాత్రని వాళ్ళు పోషించుకోవడానికి వచ్చాం, ఇక్కడికి జీవించడానికి, ఎవరి పాత్రలో వాళ్ళు జీవించడానికి వచ్చాం. కాబట్టి మన పాత్రను మనం సమర్థవంతంగా చక్కగా న్యాయంగా నిర్వహించగలగాలి. భర్త పాత్రని భర్త, భార్య పాత్ర భార్య, కుమారుడి పాత్ర కుమారుడు, కూతురు పాత్ర కూతురు, అత్త పాత్ర అత్త, కోడల పాత్ర కోడలు. ఎవరి పాత్రని వాళ్ళు చక్కగా చేయగలగాలి. ఇక్కడ కేవలం పాత్రలే అని నిజం కాదు. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు ఆల్ వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్, ఈ ప్రపంచం అంతా ఒక నాటక రంగం. ఈ నాటకంలో మనం కల్పించుకున్న పాత్రలు ఇవన్నీ. ఉదాహరణకి వివాహం చేసుకున్నాడు కాబట్టి భార్యకి భర్త అయ్యాడు, లేదా భర్తకి భార్య అయింది. వివాహం చేసుకున్నాడు కాబట్టి భర్త తల్లిదండ్రులు అత్తామామలు అయ్యారు, అలాగే భార్య తల్లిదండ్రులు అత్తామామలు అయ్యారు. ఈ రిలేషన్ అంతా కూడా వివాహం చేసుకోబట్టి, అది లేకపోతే నిజానికి రిలేషన్ లేదు కదా. సో మనం కల్పించుకున్నవి కాబట్టి ఇవన్నీ కూడా మనం కల్పించుకున్న పాత్రలే. కాబట్టి నిజానికి మనం అంతా ఎవరం అంటే ఎనర్జీ బీయింగ్స్, స్పిరిచువల్ బీయింగ్స్, యాక్ట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్. మనం స్పిరిచువల్ బీయింగ్స్ అయ్యి ఉండి కూడా హ్యూమన్ బీయింగ్స్ లాగా యాక్ట్ చేస్తున్నాం. హ్యూమన్ బీయింగ్స్ అంటే ఇక్కడ మనం తీసుకున్న రోల్ మనం యాక్ట్ చేయడం. కానీ ఈ యాక్టింగ్లో కూడా మన పాత్ర మనం పర్ఫెక్ట్గా చేయాలి. ఎలా అంటే ఒక హిందీలో అమితాబ్ బచ్చన్ సూపర్ యాక్టర్ అంటారు. ఎందుకని? ఆయన పాత్రను ఆయన కరెక్ట్గా చేస్తారు, ఏ రోల్ ఇస్తే అది. అలాగే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, రజనీకాంత్, ఇలా వాళ్ళంతా సూపర్ యాక్టర్స్ అంటాం. ఎందుకంటే వాళ్ళ రోల్స్ని వాళ్ళు పర్ఫెక్ట్గా గ్రేట్గా చేయగలుగుతారు. అలాగా మనం కూడా కొడుకు పాత్రలో కొడుకుగా, తండ్రి పాత్రలో తండ్రిగా, అన్ని రోల్స్లో కూడా మనం పర్ఫెక్ట్గా చేయగలగాలి. అలాగా మన పాత్రలో మనం జీవించగలగాలి. ఇప్పుడు ఏదో సత్యం, ఏదో ఆధ్యాత్మిక దృష్టి ఆలోచించడానికి పక్కన పెడితే, మామూలుగా మనం బాడీ వెకేట్ చేసామనుకోండి, శరీరం వదిలేసాము, అప్పుడు మనంతో ఉన్న ఈ రిలేషన్స్ అంతా ఉంటున్నాయి ఆ తర్వాత? లేదు కదా. అట్లాగా బాహ్యంగా ఆలోచించినా కూడా, బాహ్య దృష్టి ఆలోచించినప్పటికీ మనకి సత్యం అవగతం అవుతుంది. కానీ ప్రాబ్లం వల్ల ఏంటంటే
ఇదే నిజం, ఇదే సత్యం అనుకున్నందు వల్ల మనము ఆల్ టైం హ్యాపీగా ఉండలేకపోతున్నాము. కాబట్టి ఆ సత్యాన్ని మనకు అనుభవం అవ్వాలి అంటే మనం ఈ శరీరంలో ఉన్న చైతన్య ఆత్మస్వరూపులం అని మనం గుర్తించగలగాలి. ఈ దేహంలో ఉన్న దేహిని మాత్రమే అని గుర్తించగలగాలి. ఆ గుర్తించడం కోసం మనం అంతర్ముఖ సాధనలుగా ధ్యానము, ఈ ఆత్మ విచారణ, ఈ పద్ధతుల్ని, ఈ సాధనల్ని కొనసాగించాలి. అప్పుడు మాత్రమే మనకు ఆ సత్యం గోచరం అవుతుంది, అనుభవం అవుతుంది. ఎప్పుడైతే మనం ఈ దేహంలో ఉన్నప్పటికీ నేను ఆత్మ చైతన్యాన్ని, ఈ శరీరాన్ని కాదు అని గుర్తిస్తామో అప్పుడు మాత్రమే ఇక్కడ జరిగే విషయాలన్నిటి కూడా నాటకంలో పాత్రధారము అన్న విషయం మనకి స్పష్టంగా అవగతమవుతుంది. లేదా అంటే నిన్న ఒక ఆయన అంటున్నాడు, మన అనుకున్న వాళ్ళే ఏదో నా కోసం నటిస్తున్నారు అంతే తప్ప ప్రేమగా లేరు, అందువల్ల నాకు చాలా బాధగా అనిపించింది. నా వాళ్ళు అనుకున్న వాళ్ళే నాతో నటిస్తున్నారే కానీ నిజానికి ప్రేమ అభిమానాలు లేవు అని. నటిస్తున్నారంటే అంటే ఇప్పుడు జీవించే సత్యం అయ్యుండి వాళ్ళు ఏదో నటిస్తున్నట్టుగా ఆయన భావిస్తున్నాడు. అందువల్ల ఆయనకు బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది. నిజానికి ఏదైతే సత్యం అనుకొని మనం జీవిస్తున్నామని భ్రమలో ఉన్నామో అదే నాటకం. నాటకంలో మళ్ళీ నాటకం ఏంది? ఎప్పుడైతే మనం సత్యం అనుకొని జీవిస్తున్నామో అదే నాటకం అని అనుభవం అయిందంటే, ఆ సత్యం తేటతెల్లం అయిందంటే ఈ ధ్యానం, అంతర్ముఖ సాధన ద్వారా అప్పుడు ఇది నటనే అది నటనే అని అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండగలము. ఎప్పుడైతే ఆ జ్ఞానం మనలో, ఆ ఆత్మజ్ఞానం అనేది అలవడుతుందో, ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఈ అశాశ్వతమైన శరీరంలో నేను శాశ్వతంగా ఉన్నాను, చైతన్య స్వరూపంగా ఉన్నాను, శాశ్వతమైన ఆత్మగా ఉన్నాను ఈ అశాశ్వతమైన శరీరంలో అని నీకు నీ ద్వారా నువ్వు చేసుకునే ధ్యానం అనే సాధన ద్వారా నీకు అనుభవం అవుతుందో అప్పుడు మాత్రమే నీవు నిత్యానందంగా ఉండగలవు. అదే నిత్య కళ్యాణము. అప్పుడు మాత్రమే నీ ముఖం వర్చిస్తూ ప్రకాశవంతంగా, వికాసవంతంగా ఉంటుంది. అదే పచ్చతోరణము. కాబట్టి ఎప్పుడైతే నీవు ఆ జ్ఞానాన్ని అంటే ఈ అశాశ్వతమైన శరీరంలో ఈ శాశ్వతమైన ఆత్మగా నేను జీవిస్తున్నాను అన్న వ్యవహారంలో ఆ జ్ఞానంతో ఎప్పుడైతే స్థిరం అవుతావో అప్పుడు మాత్రమే నువ్వు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండగలవు. నిజానికి అందరూ ఆందోళన పడేది, దుఃఖపడేది ఇవన్నీ కూడా వారి వారి పరిస్థితుల్ని బట్టి కాదు. వాళ్ళు అనుకుంటారు పరిస్థితుల వల్ల ఆ విధంగా నేను ఆందోళన పడుతున్నాను, బాధపడుతున్నానని. మెంటల్గా స్ట్రాంగ్గా లేక, మెంటల్గా వీక్గా ఉన్నందువల్ల ఎప్పుడైతే నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ శరీరంలో ఉన్న చైతన్య ఆత్మని అని గుర్తించాడంటే అప్పుడు మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు. ఈ మెంటల్గా వీక్గా ఉన్నందువల్ల ఈ ఆందోళనలు, బాధలు అవి వస్తాయి. ఏ మార్పుల్ని తట్టుకోలేరు. దానికి ఎక్స్పెక్ట్ చేంజెస్, యాక్సెప్ట్ చేంజెస్, ఎంజాయ్ చేంజెస్. అంటే మార్పులు అనేది ఇన్ఎవిటబుల్, అనివార్యం. ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు అనేది అనివార్యం. ఆ మార్పుని ఈ విధంగా మార్పులు ఉంటాయి. అది ఏదైనా సుఖమైన అవ్వచ్చు, దుఃఖమైన అవ్వచ్చు, విజయవంతం అవ్వచ్చు, అపజయం కావచ్చు. ఈ మార్పులు అనేది ఎక్స్పెక్ట్ చేయాలి. ఏదైనా మార్పునే జరుగుతుంది అని. ఆ ఎక్స్పెక్ట్ చేసిన మార్పుల్ని నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి, అంగీకరించగలగాలి. అంగీకరించడమే కాదు, ఆ మార్పులతో ఎంజాయ్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే నిత్య కళ్యాణం. అంటే
అల్టిమేట్ హ్యాపీనెస్. ఈ అల్టిమేట్ హ్యాపీనెస్ అనేది పొందగలిగినప్పుడే నీకు జన్మ సార్థకత అయ్యేది. అంతేగాని నీ విజయం పొందితేనో, గెలుపు అనేది పొందితేనో, లేదా లాభం అనేది పొందితేనో అప్పుడు మాత్రమే హ్యాపీనెస్, లేకపోతే అన్‌హ్యాపీనెస్ అని అనుకుంటారు. విజయం పొందినా, అపజయం పొందినా, లాభపడినా, నష్టపడినా, ఏది ఏమైనప్పటికీ నీలో ఆనందం అనేది చెదరకూడదు. అదే అల్టిమేట్ హ్యాపీనెస్. అందుకే అంటారు, ఎప్పుడు చిరునవ్వుతోనే పని మొదలుపెట్టాలి. నిన్ను చూసినప్పుడు ప్రతి 5 నిమిషాలు చిరునవ్వుతో నువ్వు ఉండగలగాలి. చైనాలో ఒక సామెత ఉంది, ఈ చైనీస్ వాడుతుంటారు. నీవు ఏ పని ప్రారంభించినా నవ్వుతోనే ఉండాలి. ఎప్పుడైతే నీలో నవ్వు లేదో, నీలో హ్యాపీనెస్ లేదో, ఏ పని ప్రారంభించడానికి అర్హత లేదు. అది వ్యాపారమైనా అవ్వచ్చు, లేదా ప్రొఫెషన్ అయినా అవ్వచ్చు. ఏదైనా కూడా హ్యాపీనెస్తో ఉండే చేయాలి. చేసిన తర్వాత హ్యాపీనెస్ రావడం కాదు, హ్యాపీనెస్తో ఉండి చేయగలగాలి. అంటే నీవు నవ్వు అనేది లేకుండా ఏ పని ప్రారంభించడానికి అర్హత లేదు అని. కాబట్టి ఆ నవ్వు, ఆ హ్యాపీనెస్ అనేది ఉన్నందువల్ల మనకి ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. అంటే ఆరోగ్యవంతంగా జీవించగలుగుతారు. మనకు కూడా ఒక సామెత ఉంది, నవ్వితే 9,00,00,000 నాడులు యాక్టివేట్ అవుతాయి అని. అందువల్ల నవ్వినందువల్ల, నవ్వుతూ ఉన్నందువల్ల, నవ్వించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. మీరంతా చూస్తుంటారు, పార్కులంతా కూడా లాఫింగ్ థెరపీ అని చేస్తే, అంటే కృత్రిమంగా అహాహాహా అని నవ్వుతుంటారు. అంటే కృత్రిమంగా నవ్వినప్పటికీ మనలో కావలసిన కెమికల్స్ అన్నీ కూడా మనకి, ఆ కెమికల్స్ అన్నీ కూడా ఊరుతూ ఉంటాయి. కాబట్టి మనం అంతా కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటే అర్థం చేసుకోవాల్సింది, మనం అనునిత్యం, అనుక్షణం హ్యాపీనెస్గా ఉండాలి. అదే అల్టిమేట్ హ్యాపీనెస్. అలాగే లోక శ్రేయస్సు కోసం, సమాజం కోసం, అంటే సమాజంలో ఆనందం పొందడం కోసం మనం చేయదగ్గ పని చేయాలి. ఏ సత్కర్మ చేసినప్పటికి కూడా ఫలితాన్ని ఆశించకుండా మనం సత్కర్మలు చేస్తూనే ఉండాలి. దాని ద్వారా కూడా మనం నిత్యానందాన్ని అనుభవిస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితం కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉండాలి. అయితే ఇదంతా సత్యం కాదు, నాటకం అన్న విషయం మనం తెలుసుకోవడానికి మనం ధ్యానం చేయాలి. అలాగే ఇంకా కొన్ని అంతర్ముఖ సాధనలు చేయాలి. మన మనసు అంతర్ముఖం చేసినందువల్ల ఆ సత్యాన్ని మనం వీక్షించగలుగుతాము. తద్వారా మనం అల్టిమేట్ హ్యాపీనెస్ అనేది పొందుతాము. ఇదంతా నాటకం పాత్ర అని తెలిసిన తర్వాత ఎవరు ఎవరి గురించి బాధపడతారు, ఎవరు ఎవరి గురించి ఆలోచిస్తారు? సినిమా యాక్టర్స్ ఉన్నారు, షూటింగ్లు ఉన్నంత వరకు అన్ని రకాలుగా చేస్తారు, కొడతారు, కొట్టించుకుంటారు, అన్నీ జరుగుతాయి. కానీ ఇంటికి పోతే, వాళ్ళు రియల్ లైఫ్లోకి పోతే దాని విషయం గుర్తుగా ఉండదు. అలాగే మనం సత్యాన్ని దర్శించినట్లయితే ఈ శరీరంలో ఉన్న ఆత్మ స్వరూపాన్ని నేను అన్న విషయాన్ని మనం గుర్తించామంటే ఈ ధ్యానం అంతర్ముఖ సాధనల ద్వారా అప్పుడు మన జీవితం నిత్య కళ్యాణం పచ్చతోరణంలో అయిపోతుంది. అనుక్షణం ఆనందాన్ని ఆస్వాదిస్తుంటాము. అప్పుడే మన ముఖంలో వర్చస్సు, ఆ జీవన క్రాంతి అనేది ప్రస్ఫుటం అవుతూ ఉంటుంది. ఈ విధంగా మీరంతా కూడా ధ్యానం చేసి మనసుని అంతర్ముఖం చేసుకుంటూ ఈ అశాశ్వతమైన శరీరంలో శాశ్వతమైన ఆత్మగా ఉన్నాను అన్న విషయాన్ని గుర్తించి ఆ అనుభవంతో ఈ నాటకం అనే ఈ జీవిత రంగస్థలం మీద మీ పాత్రలు మీరు చక్కగా పోషించుకుంటారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, హరి ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.
లోకా సమస్త సుఖినో భవంతు.